హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఇప్పుడు మనం వింత కుటుంబం అనే కథను విందామా? రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్తే, అదో డ్యూప్లెక్స్ ఇల్లు. ఇంటి పేరు హరివిల్లు. ఆ ఇంట్లో 3 తరాల వాళ్ళు ఉంటున్నారు. మొదటి తరం మనిషి రామ్మూర్తి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి 2 ఏళ్ల కిందట పదవీ విరమణ చేశాడు. ఆయన భార్య సుమిత్ర. రెండో తరం వాడు రవితేజ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని భార్య ఉష. మూడో తరం వాడు ఆదిత్య. వాడికి 5 ఏళ్ళు. 1వ తరగతి చదువుతున్నాడు. తెల్లవారింది. సుమిత్ర వంటింట్లో కాఫీ పెడుతోంది. పైన ఉన్న నీటి ట్యాంక్ నిండి నీళ్లు కిందకి పోతున్నాయి. ఉష, మోటార్ ఆపేయ్, నీళ్లు పోతున్నాయి అంది కోడలితో. ఉష ఆదిత్యని తయారు చేస్తోంది. అందుకే రవి, మోటార్ ఆపేయ్, నీళ్లు పోతున్నాయి అని మొగుడికి చెప్పింది. రవి ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తున్నాడు. అందుకే నాన్నగారు, కాస్త మోటార్ ఆపండి, నీళ్లు పోతున్నాయి అని తండ్రికి చెప్పాడు. ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. సుమిత్ర, మోటార్ ఆపేయ్, నీళ్లు పోతున్నాయి అని పొలికేక పెట్టాడు. తను చెప్పిన పని గోడకి కొట్టిన బంతిలా తిరిగి తన దగ్గరికే వచ్చేసరికి సుమిత్రకి చిర్రెత్తుకొచ్చింది. నేను బతికుండగా ఈ సంసారం బాగుపడదు అని విసుక్కుంటూ వెళ్ళి మోటార్ ఆపేసింది. కాఫీ కోసం అందరూ హాల్లో చేరినప్పుడు ఆ విషయం లేవనెత్తి అందరికీ అక్షింతలు వేసింది. నా చెయ్యి ఖాళీ లేదు, అవతల స్కూలు బస్సు వచ్చేస్తుంది, అందుకే ఈ శాల్తీకి చెప్పాను అంది ఉష. ఈరోజు మొత్తం మీద ఒక అరగంటైనా ఎక్సర్సైజ్ చేయకపోతే నా ఒళ్ళు నా మాట వినదు. అందుకే నాన్నగారికి చెప్పాను. అయినా పొద్దున్నే పేపర్ అంతా కంఠస్థం పట్టాలా అన్నాడు రవితేజ. అవునులే, మిషను మీద నడిస్తేనే వ్యాయామం చేసినట్టు, నేల మీద నడవడం నామోషి అన్నాడు రామ్మూర్తి. మళ్ళీ మొదలెట్టారా మీ ఫైటింగు అన్నాడు ఆదిత్య పాలు తాగుతూ. నువ్వు నోరు ముయ్యరా కుర్రకుంక అన్నాడు రామ్మూర్తి. వాడినెందుకు అనడం, వాడేమన్నాడని? ఉన్నమాటేగా. అయినా మీ వ్యవహారం ఏమీ బాగోలేదు, మరీ పులి మేకలా ఉంది మీ గొడవ అంది సుమిత్ర మనవడిని వెనకేసుకొస్తూ. ఆవిడ మాట నిజమే. ఆ తండ్రి కొడుకులకి క్షణం కూడా పడదు. ప్రతి విషయంలోనూ వాదులాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోరు. ఓ మనిషిని అడ్డం పెట్టుకుని వాదించుకుంటారు. సామాన్యంగా వాళ్ళిద్దరికీ వారధి సుమిత్రే. డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుతారు టిఫిన్ చెయ్యడానికి. నాకు దోశ వద్దు, నూనె ఎక్కువ ఉంటుంది, కార్న్ఫ్లేక్స్ తింటానమ్మా అంటాడు రవి. ఇవే మరి తిక్క ఆలోచనలంటే. కమ్మగా దోశ, కొబ్బరి చట్నీ వేసుకుని తినక తెల్లదొరల్లాగా ఆ పిచ్చివన్నీ తినడం ఏమిటో కదా సుమిత్ర అంటాడాయన. ఏం చేస్తాం, గతంలోలా ఓసారి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి నిశ్చింతగా కూర్చునే రోజులు కావుగా ఇవి. మా ఆఫీసులో ఏడాదికోసారి వైద్య పరీక్షలు ఉంటాయి. అందులో ఏదైనా తేడా వస్తే ఇంటికి పొమ్మంటారు. అందుకే ఈ తంటాలు. లేకపోతే నేను దోశలు, పూరీలు, గారెలు లాగించేవాడినే అమ్మా అంటాడు కొడుకు. వారమంతా ఈ గడ్డి గాదం తిని వారాంతంలో అంగుళం మందాన చీజ్ వేసిన పిజ్జా, ఓ ఐస్ క్రీమ్ ఇంటిదాకా తెచ్చుకుని లాగించే కొలెస్ట్రాలు అదుపులో ఉంటుందా సుమిత్ర అంటాడు తండ్రి. నెల మొదట్లో ఉంటుంది వాళ్ళ తమాషా. కంప్యూటర్ ముందు కూర్చుని వచ్చిన జీతం, కట్టాల్సిన బిల్లులు, ఖర్చులు లెక్క వేసుకుని డీలా పడిపోతాడు రవి. ఏమిటో, గతంలో అయితే చక్కగా నెల జీతంతో ఇల్లు గడిచిపోయేది, ఇంకా మిగిలేది. రిటైర్ అయ్యాక కూడా రాజుగారి భరణంలాగా పెన్షన్ కూడాను. అదృష్టం అంటే అది. ఏ టెన్షను ఉండేది కాదు కదా అమ్మా అంటాడు రవి. క్రెడిట్ కార్డు జోబిలో ఉంది కదా అని పిచ్చి ఖర్చులన్నీ పెట్టేసి ఆఖర్న ఏడిస్తే ఏం లాభం? మా రోజుల్లో ఇలా కార్డుల మీద ఖర్చు పెట్టుకోవడము లేదు, వాడికి డబ్బు కట్టేటప్పుడు ఇలా మొత్తుకోవడము లేదు. అందుకే సుఖంగా ఉన్నాం కదూ సుమిత్ర అంటాడు రామ్మూర్తి. రుసరుసలాడుతూ కంప్యూటర్లో జమా ఖర్చులు చేసేస్తూ ఉంటే మళ్ళీ ఆయనే, సుమిత్ర, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర డబ్బు తీసుకోవచ్చు. ఎంత కావాలో చెప్తే చెక్ రాసిస్తా. ఇందులో నామోషి ఏం లేదు, తండ్రి దగ్గర తీసుకోవచ్చు అంటాడు. ఇప్పుడంత అవసరం లేదులే అమ్మా, ఊరికే ఖర్చులు చూసి అనుకున్నా అంతే అంటాడు రవి. రవి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హాల్లో కూర్చొని
అన్నీ తీసుకున్నాడేమో కనుక్కో, పర్సు సెల్ ఫోను తీసుకున్నాడేమో అడుగు, కారులో పెట్రోల్ ఉందేమో చూసుకోమను అంటాడు భార్యతో. అమ్మా, ఇవన్నీ రోజు చెప్పాలా? నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లాడినా అని విసుక్కుంటాడు రవి. ఏమోలే, ఊరికే గుర్తు చేస్తున్నా నోరు ఊరుకోక. కిందటి వారం మెళ్ళో పుస్తే ఐడి కార్డు మర్చిపోయి ఆఫీసు దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చింది ఈ మహానుభావుడే కదూ అని దెప్పి పొడుస్తాడు ఆయన. ఒక్కరోజు మాత్రం తండ్రి కొడుకు కూర్చుని క్రికెట్ గురించి రాజకీయాల గురించి ఓ పావుగంట ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. కానీ అది చాలా అరుదు. ఒక్కోసారి చాలా సీరియస్గా వాదించుకుంటారు. వెంటనే పేపరు తిరగేసి, సుమిత్ర, అక్కడెక్కడో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టారట, కొంత డబ్బిస్తే రూమ్ ఇస్తారట, తర్వాత నెల నెల ఇంతకని కడితే తిండి తీర్థం మందు మాకు అన్నీ వాళ్ళే చూసుకుంటారట, మనం అక్కడికి వెళ్ళటం ఉత్తమమేమో అనిపిస్తోంది అంటాడు. రవి కూడా, ఉషా, మనం వేరే ఇల్లు అద్దెకు తీసుకుని వెళ్ళిపోదాం, పెద్దవాళ్ళు వెళ్ళడం ఎందుకు, మనం కావాలనుకుంటే ఇంకో 4 ఏళ్లలో ఇంకో ఇల్లు కొనుక్కోగలం అంటాడు. ఒకరోజు చాలా పెద్ద గొడవ జరిగింది తండ్రి కొడుకుల మధ్య. ఆ వేళ శనివారం, రవికి సెలవు, ఇంట్లోనే ఉన్నాడు. రామ్మూర్తి మధ్యాహ్నం టీవీలో ఏదో తెలుగు సినిమా చూస్తున్నాడు. వెధవ సినిమా, ఇంట్లో ఫ్రీగా చూస్తుంటేనే విసుగొస్తోంది, ఇంకా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు గుండె బాదుకుని ఏడవరు? ఆ హీరో చూడు, చీకేసిన తాటి తెంకల మొహము వాడును, ఇక ఆ హీరోయిన్ బట్టలు కాశీలో వదిలేసి వచ్చినట్టుంది అని ఒకటే సనుగుడు. వింటున్న రవికి విసుగొచ్చింది. అంత తిట్టుకుంటూ ఎందుకు చూడ్డం, ఛానల్ మార్చరాదా, లేకపోతే టీవీ తీసేసి అలా ఎటన్నా వెళ్ళొచ్చుగా అన్నాడు. దాంతో ఆయనకి కోపం వచ్చేసింది. ఏం, నా కొంపలో సణుక్కునే అధికారం కూడా లేదా నాకు అన్నాడు భార్యని పిలిచి. సినిమా చూస్తూ రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే వినేవాళ్లకు తలనొప్పి రాదా అమ్మా అన్నాడు రవి. మాట పెరిగింది. ఈ కొంపలో నేనుండలేను, వేరే దారి చూసుకుంటాను అన్నాడు రామ్మూర్తి భార్యతో. వాళ్ళెందుకు వెళ్ళడం, మనమే పోదాం ఉషా అన్నాడు రవి. రామ్మూర్తి పేపరు తీసి సీనియర్ సిటిజన్స్ హోమ్ కోసం వెతికి వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు. రవి కంప్యూటర్ ముందు కూర్చుని తన ఆఫీసుకి దగ్గరగా ఉన్న అద్దె ఇళ్ల వివరాలు వెతికి వాళ్లతో చాటింగ్ చేశాడు. ఆ రాత్రి రామ్మూర్తికి కాస్త నలత చేసింది. వాళ్ళు కింద ఉన్న బెడ్రూమ్లో పడుకుంటారు. పైన 3 బెడ్రూమ్లున్నాయి. ఒక దాంట్లో రవి, రెండో దాంట్లో ఆదిత్య ఉంటారు. మాటికి మెట్లెక్కి వెళ్ళటం కష్టం కాబట్టి రిమోట్తో పనిచేసే బెల్ ఒకటి పెట్టుకున్నారు. రామ్మూర్తి ఆయాసపడుతూ ఉంటే గుండెకి అమృతాంజనం రాసి పంచదార నీళ్లు ఇచ్చి చూసింది సుమిత్ర. తగ్గకపోవడంతో బెల్లు నొక్కింది. పరుగున వచ్చేశారు రవి, ఉష. తండ్రిని చూసి గాబరా పడ్డాడు రవి. పైకెళ్ళి బట్టలు మార్చుకుని పర్స్ తీసుకుని వచ్చేశాడు. తండ్రిని తల్లిని కారులో ఇంటి దగ్గరున్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. పక్కింటావిడని లేపి ఆదిత్యకి సాయంగా పడుకోమని అప్పగించి హాస్పిటల్కి వెళ్ళింది ఉష. రామ్మూర్తిని అడ్మిట్ చేసుకొని ఉపశమనానికి మందులిచ్చారు. ఆయన దగ్గర ఒక్కరు మాత్రం ఉండొచ్చు అంటే సుమిత్ర కూర్చుంది. రవి, ఉష బయట కూర్చున్నారు. ఏమిటో మొండి మనిషి, తన పట్టుదల తప్పించి ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎంతసేపు ఇతరుల గురించి ఆరాటం తప్ప తన గురించి ఆలోచించుకోరు. ఆయనేనా, నాకు మాత్రం ఉండదా ఆయన మీద అభిమానం? మంచి బ్రాండెడ్ షర్టు కొనుక్కొచ్చి వేసుకోమంటే వేసుకోరు. నాకెందుకురా ఇవన్నీ, నువ్వు వేసుకో అంటారు. మంచి బూట్లు కొన్నా, మంచి వాచి కొన్నా అంతే. కొత్తది నువ్వు వాడుకో, నువ్వు వాడుతున్న పాతది నాకిచ్చేయి అంటారు. విసుగొచ్చేస్తోంది నాకు అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు రవి. లోపల రామ్మూర్తి అంతే. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా చిన్నతనం లక్షణాలు పోలేదు. ఈ కాలం పిల్లలకున్న తెగింపు లేదు. ఎంతసేపు అమ్మా అమ్మా అంటూ నీ వెంట తిరుగుతాడు. నా మీద అభిమానంతో అమెరికా పోకుండా ఇక్కడే ఉండిపోయాడు. నేను వాడి కోసం సంపాదించింది ఏమీ లేదు. ఎప్పుడో కొని పడేశాను ఈ స్థలం. ఇంటి కోసం తనే లోన్ తీసుకున్నాడు. వెర్రి సన్నాసి. తీసుకోగానే సరా తీర్చుకోవద్దు అని మాట్లాడుతుంటే ఊరుకోండి, మీరు హైరాణ పడకండి అంటోంది సుమిత్ర. మర్నాడు ఆదివారం. రామ్మూర్తికి అన్ని టెస్టులు చేస్తామన్నారు డాక్టర్లు.
అప్పుడే ఆయన సెల్ ఫోన్కి ఫోన్ వచ్చింది. సీనియర్ సిటిజన్స్ హోమ్ నుండి. చూడ్డానికి వస్తామన్నారు కదా, వెహికల్ పంపించమా అని అడిగారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన మార్చుకున్నాం అన్నాడు రవి. అలాగా అని బాధపడిపోయి మళ్ళీ మనసు మార్చుకుంటే మాకు తెలియచేయండి అన్నారు వాళ్ళు. రవికి కూడా చాలా మెయిల్స్ వచ్చాయి అద్దె ఇంటి సమాచారంతో. అందరికీ ఇప్పుడొద్దు అనే సమాధానం ఇచ్చాడు. రామూర్తి గారికి టెస్టులన్నీ అయ్యాయి. ఏమీ తేడా లేదు, అంతా సవ్యంగా ఉంది. అప్పుడేదో కారణం వల్ల ఆయాసం వచ్చింది అంతే అని ఇంటికి పంపించేశారు. ఆ రోజు సోమవారం. రవి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. సుమిత్ర, ఏం ఆఫీసు లేదా, వెళ్ళడా అన్నాడు రామూర్తి. మీకు ఒంట్లో బాగాలేదు కదా, అందుకే 2 రోజులు సెలవు పెట్టాడు అంది ఆవిడ. నాకేమైంది, దుక్కపిక్కలా ఉన్నాను, వెళ్ళవను, మళ్ళీ అక్కడ పనులన్నీ పేరుకుపోతాయి అన్నాడు. అంత కుంపలంటుకుపోయే పనులేం లేవు, సెలవులు కూడా మిగిలిపోయాయి అన్నాడు రవి. సెలవులుంటే భార్యాభర్త పిల్లవాడిని తీసుకుని ఏ ఊరికో వెళ్ళొచ్చు, అప్పుడు వాడుకోవచ్చు ఆ సెలవులు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే బాగానే ఉంటుంది, ఆ మాటే చెప్పు ఆయన గారికి సలహా ఇచ్చాడు రామ్మూర్తి. ప్రపంచంలో అంతా నా మాట వినాలి, నేను మాత్రం ఎవరి మాట వినను అంటే ఎలా కుదురుతుంది చెప్పమ్మా అన్నాడు రవి. ఇద్దరూ ఆవిడని తడికలా అడ్డం పెట్టుకుని వాదులాడుకున్నారు. భగవంతుడా, వీళ్ళిద్దరూ ఈ జన్మకి మారరు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర. నిజమే, మారరు. కారణం వాళ్ళిద్దరూ భారతీయులు. భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఆత్మాభిమానాలు, సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన వింత కుటుంబం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story, Vinta Kutumbam.